ప్రజాప్రభుత్వం ఒక సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా కోహెడ మండల కేంద్రంలోని న్యూ బస్ స్టాండ్ ప్రాంగణంలో ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమంలో కళాకారులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై కళాకారులు ప్రదర్శన చేసి పాటలు పాడారు, నృత్యాలు చేశారు. అయ్యో యాదమ్మకు నీకు ఈ అనుమానం వచ్చేట్ల తప్పే లేదక్క. కాకపోతే ఇది ఇంతకు ముందున్న సర్కారు లెక్క కాదు కదా. మన ప్రజా సర్కారు పథకాలన్నీ సీదా మన ఇంట్లో లెక్క వస్తాయంట. ఇంతకు ముందు లెక్క దోసుకున్నాడు యాడ ఉన్నారు నాకు. ఇంకా నామకం చూస్తున్నామ్మా. పారి 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 కెళ్ళి పోయా దరఖాస్తులు నింపురి. 10 ఏళ్ళు అయిందయ్యా. సౌకర్యం కల్పించారు. అందుకే గీసార్ బోనాల పండుగ ధూమ్ ధామ్ చేసుకోవాలంటే అరేవా చూసినవా అన్న, మన ఆడబిడ్డలు ఎంత సంతోషంగా ఉన్నారో. ఇట్లా మన ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందం చూడడానికి మనకు ప్రజాపాలన తెచ్చిన మన ప్రభుత్వం వచ్చింది. అరే మొత్తానికి మన మంత్రులందరూ కలిసి మన ఆడ అయితే ఇప్పుడు ఆ కట్టెలపై ముందు కూర్చొని దక్కుకొని ఉంటావా? అదేమవుతుంది కానీ మనం గ్యాస్ పంపిద్దాం. బతుకమ్మ పండుగ ఉయ్యాలో మన బతుకు మారింది ఇయ్యాలో. బతుకమ్మ పండుగ ఉయ్యాలో మన బతుకు మారింది ఇయ్యాలో. గురుజ్యోతి వచ్చింది ఉయ్యాలో ఇంటింట వెలుగులే చూస్తాయి. ఈ చెంతన ఉన్న బతుకులన్నీ ఇంట్లోనే వెలుగు చూస్తాయి. ఊరికి చెంతన ఉన్న బతుకులన్నీ ఇంట్లోనే వెలుగు చూస్తాయి. ఈ చెంతన ఉన్న బతుకులన్నీ ఇంట్లోనే వెలుగు చూస్తాయి. కలగల పారెట్టి మూసినదే మురగబెట్టినారు ఇంగినాలే. కలగల పారెట్టి మూసినదే మురగబెట్టినారు ఇంగినాలే. అన్న కాంగ్రెస్ చేసేది మంచి పనే ప్రక్షాళన అవుతుంది. పొన్నం ప్రభాకర్ అన్న జై పొన్నం ప్రభాకర్ అన్న. జై ప్రజాపాలన, జై జై ప్రజాపాలన. జై జై హే తెలంగాణ, జై జై హే తెలంగాణ. వస్తుండు ప్రభాకర్ అన్న, బహుజన బాంధవుడు మన పొన్నం అన్న. కాంగ్రెస్ జెండెత్తి కదిలే ఊరు బాగా పొన్నమన్న నేర మనకు తోడు నీడా. పల్లెల్లి వస్తుండు ప్రభాకర్ అన్న, బహుజన బాంధవుడు మన పొన్నం అన్న. కాంగ్రెస్ జెండెత్తి కదిలే ఊరు బాగా పొన్నమన్న నేర మనకు తోడు నీడా. జెండ బతుకుతున్నాయి సంబంధ కులాలన్నీ సాధనాలు పలికినై. చేతులు జెండ బట్టి చేతుల చెయ్యేసినై. పొన్నం ప్రభాకర్ అన్న గెలుపుకై సాగరా. పైలెల్లి వస్తుండు పైలెల్లి వస్తుండు. విజయవాడ పాటలు కోదాడ నియోజకవర్గం, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో ఉన్నాను. మా వదినమ్మ చైర్మన్ గారు అలిఖ్య గారు వచ్చినారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు, మన నియోజకవర్గ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, లైబ్రరీ చైర్మన్, కోహెడ గ్రామస్తులకు, కళాకారులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. నన్ను క్షమించండి, ప్రత్యక్షంగా రాలేకపోయినా. ఇది తెలంగాణ ప్రజాపాలన సంవత్సర వేడుకలు. నన్ను మీ అందరి ఆశీర్వచనంతో శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత 3వ తారీఖు ఎమ్మెల్యే అయినా రేపటికి మంత్రి సంవత్సరం అవుతా ఉంది. సంవత్సర కాలంలో నాకు చేతనంత పని మీ అందరి ఆశీర్వచనంతో చేసిన, భవిష్యత్తులో కూడా చాలా ప్రణాళికలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి, మిగతా అందరి పెద్దల సహకారంతో హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల యొక్క అన్ని సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తా. మీకు తెలుసు, ఏడాది కాలం నుంచి నేను నిర్వహిస్తున్న శాఖ ద్వారా 116 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. దాదాపు 4,000 కోట్ల విలువ గ్రామాల్లో 200 యూనిట్ల ఉచిత సీట్ వస్తా ఉంది, 500 సిలిండర్ వస్తా ఉంది.
ఆరోగ్యపరంగా ఒక ప్రత్యేక మనిషిని హైదరాబాద్ లో పెట్టి ఎవరికి అనారోగ్యం పాలైనా హైదరాబాద్ హాస్పిటల్లో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీ మండలానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చినాం. ఇంకా రోడ్లు కానీ శనివారం నుంచి ఇక్కడికి కావచ్చు, లేదా కోయడ నుంచి బసాపూర్ కావచ్చు, ఇందుర్తికి సంబంధించి కావచ్చు, రేపు పొద్దున గుండారెడ్డిపల్లికి సంబంధించి అక్కడ ఆ రోడ్డుకు సంబంధించిన స్కూల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ముందు నుంచి కూడా రోడ్డు ప్రతిపాదన చేసినాం. అన్ని రకాల పనులు చేసే ఆలోచనతో మరి పోతాం. మీ అందరి ఆశీర్వచన మీవని ఈ సంవత్సర కాలంలో మీ ఆలోచనకు అనుగుణంగా కష్టపడి పనిచేస్తా చూస్తా ఉన్నారు. తప్పకుండా భవిష్యత్తులో ఇంకా కష్టపడి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిస్తా. ఆ వదిన గారు కూడా ఒక్కసారి చప్పట్లు కొట్టి నియోజకవర్గంకి వచ్చినందుకు వారందరికీ నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. జిల్లా కలెక్టర్ గారి గురించి కంటే ప్రోగ్రామ్ అనుకున్నాం కానీ కోహడంగా పార్ట్ ఆఫ్ హుస్నాబాద్ అక్కడ ఒకటి చేసాం, ఇక్కడ కూడా చేయాలని కార్యక్రమాన్ని చేసాం. అంతా నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలు డెవలప్మెంట్ కావాలని ఆలోచన ఉంది. వాటి కోహడను కూడా అన్ని రకాల అభివృద్ధి చేస్తాం. హుస్నాబాద్ కావచ్చు, చిగురుమామిడి కావచ్చు, అటుపక్క ఆ మండలాలు కావచ్చు చేస్తామనే మాట పనిచేస్తూ ఈ రోజు ప్రత్యక్షంగా మీ దగ్గర రాలేకపోయినా అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు. నా ఎన్నికల హిట్ సాంగ్ ఒకసారి మా వదిలి వినిపించండి. మరొకసారి అందరికీ నమస్కారం, హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు. గత నెల నుంచి 2 బృందాలుగా ఏర్పడి ఎంతో కష్టంగా ఎంతో ఇబ్బందులున్నా కూడా దాన్ని అధిగమించి అన్ని గ్రామాలు కవర్ చేసుకుంటూ అన్ని ఊర్లు తిరుగుతూ గత సంవత్సరంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, వీటి మీద విస్తృతంగా అవగాహన కల్పిస్తూ అన్ని ఊర్లు వెళ్ళిన ముందు తెలంగాణ సంగీత నాటక అకాడమీ కళాకారులకి మనం గట్టిగా చప్పట్లతోటి వాళ్ళని అభినందిద్దాం. ఫస్ట్ మనకి వివిధ పథకాలు ఏమేమి అమలు చేసింది తెలంగాణ ప్రభుత్వం గత ఏడాదిలో అనేది ఇందాక చాలా చక్కగా మనకి డాన్స్ లో కావచ్చు, డ్రామాలో కావచ్చు, వివిధ యాక్టివిటీస్ టేకప్ చేసి మనకి తెలియజేశారు. మనకి ఆల్రెడీ గృహలక్ష్మి కావచ్చు, మహాలక్ష్మి కింద సిలిండర్ కావచ్చు, వీటన్నిటినీ కూడా మీకు స్కీమ్ ఆల్రెడీ అందుతుంది. ఎక్కడైనా ఏమన్నా ఇబ్బంది ఉన్నప్పుడు ప్రజాపాలన సేవా కేంద్రాలనేవి కూడా మనము ఎంపీడీఓ ఆఫీసుల్లో ఏర్పాటు చేస్తున్నాము. ఆధార్ కార్డ్ నంబర్ ఏమన్నా మిస్టేక్ కావచ్చు, రేషన్ కార్డ్ నంబర్ కావచ్చు, మీ పేర్లలో ఏమన్నా తప్పు ఉండొచ్చు, ఫోన్ నంబర్ డీటెయిల్స్ కావచ్చు, ఇట్లాంటి ఏమన్నా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే ఆ ప్రజాపాలన సేవా కేంద్రాలకు వెళ్ళి మీకు ఒకవేళ ఆ లబ్ధి చేకూర్చలేకపోయాము అంటే కరెక్షన్ చేసుకున్నట్లయితే ఇమ్మీడియట్ గా మీకు కూడా బెనిఫిట్ అందుతుంది. మనకి కోహెడ మండల్కి సంబంధించి తంగళ్లపల్లిలో ఒక సమీకృత స్కూల్ కాంప్లెక్స్ కూడా దాదాపు 20 ఎకరాల్లో మనం ఆల్రెడీ శాంక్షన్ తెచ్చుకున్నాము. త్వరలోనే వాటి పనులు కూడా ప్రారంభం అవుతాయి. అదేవిధంగా మనకి హుస్నాబాద్ ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి చెందాలని, హుస్నాబాద్ ప్రాంతంలో మనకి ఉపాధి కల్పన జరగాలి అన్నందుకు సెట్విన్ ద్వారా ఒక సెంటర్ ని స్థాపించుకొని హుస్నాబాద్ లో దాంట్లో మనము మహిళలకు సంబంధించి కావచ్చు, పురుషులకు కావచ్చు వివిధ కోర్సులు ఏర్పాటు చేశాము. సో అందులో మనకి బ్యూటీషియన్ కోర్సెస్ ఉన్నాయి, ఎంబ్రాయిడరీకి సంబంధించినవి ఉన్నాయి, మగ్గం వర్క్ నేర్చుకోవాలన్న వాళ్ళకి కోర్సెస్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ వర్క్ కావచ్చు, ఇంకేదైనా ఆర్ట్ వర్క్ కావచ్చు, కంప్యూటర్ రిలేటెడ్ నేర్చుకోవాలన్నవి కూడా కోర్సెస్ ఉన్నాయి. సో ప్రజలందరూ కూడా సెట్విన్ ద్వారా మనము ఏవైతే కోర్సెస్ ఆఫర్ చేస్తున్నామో వాటన్నిటినీ కూడా విస్తృతంగా మీరు అర్థం చేసుకోవాలి ఒకటి, అండ్ మీరు కూడా వాటిని యూటిలైజ్ చేసుకోవాలి అన్నది కూడా నా కోరిక. మనకి హుస్నాబాద్ మున్సిపల్ లిమిట్స్ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. అది ఎల్లమ్మ చెరువు బండ్ డెవలప్మెంట్ కావచ్చు, కూడళ్ల డెవలప్మెంట్ కావచ్చు, ప్రతి వార్డుకి రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, మనకి హుస్నాబాద్ మున్సిపల్ లిమిట్స్ లో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆసుపత్రి ఏదైతే ఉందో 100 పడకల నుంచి 250 పడకలకు కూడా మనం పెంచాము. దాని సేవలు కూడా త్వరలోనే మీరు డెఫినెట్ గా దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. మాతా శిశు కేంద్రం కూడా కొత్తగా నిర్మాణం జరిగింది. అది కూడా మనకి హుస్నాబాద్ హాస్పిటల్లోనే ఉంది. దాన్ని కూడా త్వరలోనే ఇనాగ్రేట్ చేసిన తర్వాత అది కూడా డెఫినెట్ గా మనకి యూజ్ లోకి వస్తుంది. అదేవిధంగా మనకి కోయడ కావచ్చు, మిగిలిన గ్రామాలు కావచ్చు, మండలాలు కావచ్చు, అన్నిట్లో కూడా ఉపాధి హామీ పథకం కింద మనము సీసీ రోడ్లు, డ్రైన్లు, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు, అంగన్వాడీ సెంటర్లు, అదేవిధంగా స్కూల్స్లో ఎక్కడైనా టాయిలెట్లు కావాలంటే ఇవి కూడా అన్ని మండలాలు జిల్లా వ్యాప్తంగా కూడా మనం టేకప్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం తరఫు నుంచి
విద్యకి చాలా పెద్దపీట వేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల కింద మన జిల్లాలో దాదాపు 40 కోట్ల రూపాయల శాంక్షన్ మనం ఇచ్చాం. అందులో నుంచి సుమారు 25 కోట్ల వరకు పనులు అయిపోయినాయి. 20 కోట్ల రూపాయలు మనం రిలీజ్ కూడా చేశాం. వీటిల్లో స్కూల్స్లోకి సంబంధించి త్రాగునీరు కావచ్చు, మనకి టాయిలెట్లు కావచ్చు, మిగిలిన అవసరాలు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిఫికేషన్కి సంబంధించి కావచ్చు, వివిధ అంశాలు మేజర్ రిపేర్స్, మైనర్ రిపేర్స్ అన్నీ కూడా చేపట్టి స్కూల్స్ అన్నిటినీ కూడా చాలా చక్కగా చేశాము. ఇంకా ఉన్న వాటికి కూడా త్వరలోనే దాన్ని కూడా టేకప్ చేస్తాము. ఈ విధంగా మనం జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తము ఓవరాల్ అన్ని వర్గాలు కావచ్చు అందరికీ కూడా సంక్షేమం అందాలి, ఆ అభివృద్ధి అనేది మీ వరకు కూడా రీచ్ కావాలని వివిధ కార్యక్రమాలు టేకప్ చేస్తూ ఉన్నాము. ఇందాక తెలియజేసినట్టు కార్యక్రమాలు మనకి ప్రభుత్వం తరఫు నుంచి వచ్చినప్పటికీ మీరు కూడా దాని మీద పాజిటివ్గా రెస్పాండ్ అవ్వటము, మీకు అందిందా లేదా అనేది కూడా అధికారులను ప్రశ్నించి దాని నుంచి మనకి రావాల్సిన బెనిఫిట్ అనేది పొందే విధంగా మీరు కూడా ఉంటే యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది డెఫినెట్గా మీకు కూడా ఆ బెనిఫిట్ అనేది తప్పకుండా అందుతుంది. చివరిగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి, దానికి సంబంధించి ఆ మహనీయుడు మనకి నేర్పించిన సూత్రాలు కావచ్చు, సామాజిక న్యాయం కావచ్చు, సమాజం కోసం చేసిన ఎన్నో మంచి కార్యక్రమాలు కావచ్చు, వాటన్నిటినీ కూడా మనం అవలంబించుకొని నిజంగా వాటిని అనుసరించినప్పుడు ఆయనకి నిజంగా మనం ఇచ్చే నివాళి.